పాపం. ఎవడైతే పోనిద్దా. ఎవరు? స్వామి, పానకాల స్వామి, పానకాల స్వామి, కొంచెం లేవయ్యా. రంగనాథాన్ని చాలా డబ్బుగా ఉంది. అవును పానకాలు, మిమ్మల్ని ఇద్దరిని వెంటనే తీసుకురమ్మని చెప్పాడు. ఏమండి, వెళదాం రండి. ఇప్పుడైతే అర్ధరాత్రి కదా, పొద్దుట పోతులే పడుకో. కాదు పానకాలు, ఇప్పుడే తీసుకురమ్మని మరీ మరీ చెప్పాడు. ఇప్పుడే నేను చస్తాడని పోయా. అదేమిటండి, అవతల మనిషికి ప్రాణం మీదకొస్తే? వస్తే మనకేమే, పోయే ప్రాణాన్ని ఆపుతావా ఆపగలవా? పడుకో. చాలండి, ఎవరన్నా వింటే నవ్విపోతారు. పదండి. ఎక్కడ మనసులో ఏం కదా, అందుకునే ఈ తచ్చే వాళ్ళతో సావాసం చేయొద్దురా అన్నాడు. వాళ్ళు తావరు మన బతకానివ్వరు. రండి త్వరగా. వస్తున్నాగా. ఎలా ఉంది డాక్టర్ గారు? క్షయవ్యాధి, రోగిని ఇక్కడ ఉంచకూడదు. వెంటనే పట్నంలో క్షయ ఆసుపత్రిలో చేర్చాలి. అంబులెన్స్ కోసం ఏర్పాటు చేశాను. ఒక అరగంటలో కారు రావచ్చు. ఇంత లోపల ప్రక్క వీధిలో కేసు ఉంది, చూసి వస్తాను. ప్రయాణానికి అంతా సిద్ధం చేయండి. ఇంత జబ్బుగా ఉంటే నాకు కాస్త కబురు చేయకూడదు? ఇక్కడే వచ్చి పడుండేదాన్నిగా. నాకు ఇంట్లో ఏమైనా పిల్ల జల్ల. అవును రంగనాథం, సుబ్బ నువ్వు చెప్పేదాకా నాకు తెలియదు. వాడు చెప్పడం తోటే రెక్కలు కట్టుకొచ్చి వాలేశాను. నువ్వేం దిగులు పడకు. నా దిగులు నన్ను గురించి కాదు, ఆ పసి పిల్లవాడిని గురించి. తల్లి లేనివాడు ఆ బిడ్డను మీ చేతుల్లో పెట్టిపోదామని కబురు చేశాను. మా చేతుల్లోనా? భలేవాడులే. మా స్థితి నీకు తెలుసు కదా. అసలు మాకే చేతికి మూతికి మీకు ఆ బాధ అక్కర్లేదు పానకాల స్వామి. దానికి కావలసిన ఏర్పాట్లు చేశాను. ఇదిగో నా ఆస్తి 10,000 రూపాయలు. దీంతో పిల్లవాడికి చదువు సంధ్య చెప్పించి 10 మందిలో మరువుగా బ్రతికేట్టు చేయండి. దానికే ధారాళంగా. అమ్మా శాంతమ్మ, ఈ తల్లి లేని బిడ్డకు ఇక తల్లి తండ్రి అన్నీ నీవే. నీ సొంత బిడ్డలాగా పెంచి పెద్దవాడిని చెయ్యి. నీ మేలు ఊరికే పోదు. దేవుడు నిన్ను చల్లగా చూస్తాడు. పిల్లవాడిని గురించి మీరేం భయపడవద్దు. నా ప్రాణంతో సమానంగా పెంచుతాను. మీరు జబ్బు నయం చేసుకుని తిరిగి రండి. అంబులెన్స్ రెడీగా ఉంది పానకాల స్వామి. వచ్చేసిందా? బాబుల సొమ్ములాగే. నా వరాల మూట, నా బంగారు తండ్రి. అబ్బా, ఆ ముద్దు ముఖం చూడండి. ఈ ఇంటికే వెలుగు తెచ్చాడు. నాకు బిడ్డలు లేని కొరత తీర్చాడు. ఏమండి, ఇదిగో మిమ్మల్నే. ఏమిటే? యశోదకు కృష్ణుడు దొరికినట్టు దొరికాడు. వీనికి కృష్ణుడని పేరు పెడదామండి. కృష్ణుడు కాకపోతే అప్పస్వామిని పెట్టు. ఏదైతేనేవి. ఏమండి, వీడి వేరుకు ఉంగరం చేయించండి. మధ్యలో మాట్లాడించకే లెక్క తప్పిపోతుంది. ఏమిటండి మీరు ఎప్పుడూ మీకు డబ్బు గొడవేనా? 99,100, 9,900, 100. అమ్మాయ్యా, 10,000. ఈ దెబ్బతో మన దరిద్రం తీరిపోతుంది. అదంతా వీడి చలవేనండి. ఏడిశాడు వాడు మొహం. తలవంతలంపుగా సిరి అందుకుంటుందని మన జాతకంలోనే రాసిందే. ఇక చూసుకో, ఈ 10,000 రూపాయలతో 25 ఎకరాల భూమి. ఆ భూమి మీద ఏటా 10,000 రూపాయలు రాబడి. ఆ రాబడితో ఏటా 5 ఎకరాల భూమి. 10 సంవత్సరాలు అయ్యేటప్పటికి ఈ పానకాల స్వామి 100 ఎకరాల భూస్వామి. మీకేమైనా మతిపోయిందా? ఏమిటలా గాలిలో మేడలు కడుతున్నారు? గాలి మేడలే కడతానో బంగారు మేడలే కడతానో చూతుగాని. అయితే ఏమిటి మీరనేది? ఆడదాని నీకెందుకు? ముందు మూట ములేసద్దు. ఈ రాత్రికే 2వ గంట పడకుండా ఈ ఊళ్ళోంచి మహాలైతే. ఎక్కడికండి? ఓరి శకున పక్షి, అడిగావా? హైదరాబాద్ లో భూములు చౌకగా అమ్ముతున్నారట. అక్కడ మనవాడు ఒకడు మన కోసం 25 ఎకరాలు చూసించాడు. డబ్బు సర్దుబాటు ఎట్లాగా అని ఆలోచించాను. మన జాతకం పనిచేసింది, దేవుడు పంపించాడు. పిల్లవాడికి చదువు కోసం ఆయన డబ్బిస్తే దానితో మనకు పొలాలు కొంటారా? ఇది న్యాయం కాదండి. పెద్ద బయలుదేరిందయ్యా సత్యహరిశ్చంద్రుడు భార్య. నోరు మూసుకుని చెప్పినట్టు చెయ్యి. ఈ రాత్రికే ప్రయాణం. ఏం పానకాలు, ఎక్కడికి ప్రయాణం? రంగం వెళ్తున్నానయ్యా. రంగంలో అక్కడ మా మేనత్ పడుకున్నారుగా. ఎందుకు అర్జెంటుగా రంగం ఉత్తరం రాశాడు, వెళ్ళిపోతున్నాను. మరి ఇంటి వాడికి ఇల్లు చెప్పు. ఎందుకు చెప్పను? అది డబ్బు ఇచ్చానుగా. పొద్దు తాళం తీసిపోతాలే. మళ్ళీ అన్నాళ్ళకి కనబడతావు. మళ్ళీ రాను, మళ్ళీ వచ్చేస్తాలే. ఏదో ఒకరా. అయ్యో
ఎవరు? అదేనే నాగన్న చెప్తుండేవాడిని, ఇతనే ఆ నాగన్న. ఇతంది అసలు మన ఊరు దగ్గరే, మనకి చుట్టం కూడాను. అలాగా? 10 ఏళ్ల నాడు దమ్మిడి లేకుండా ఈ ఊరు వచ్చాడు. ఇప్పుడు 25 ఎకరాల భూస్వామి. ఆహా, ఇంతకీ ఈ ఇల్లు ఎవరిదండి? మీరేనమ్మా. ఈ ఊళ్ళోనే ఒక ఆసామి ఇల్లు పొలం అమ్ముకుని పట్నం పోతున్నాడు. చౌకగా వస్తేను మీకోతోని బేరం చేశాను. అమ్మాయి, ఇంట్లోకి ఏమన్నా కావాలంటే కబురు చేయి, పంపిస్తాను. భలే నాగన్న, మా వాడు కనిపెట్టేశాడా నిన్ను? ఎత్తుకోగానే ఏడుపు పనిసాడు చూసావా? ఎంతైనా అల్లుడు కదూ. ఏమండి, అన్నయ్యకి ఏమైనా పిల్లలా? ఇంకా లేదమ్మా. అన్నయ్య, ఆడపిల్ల గాని పుడితే మా కృష్ణుడికి ఇచ్చి చెయ్యాలి. అతనిచ్చేదేమిటే? మన కృష్ణుడు ఊరుకుంటాడా? ఎత్తుకొచ్చి చేసుకోడు. నీ కొడుకు అంతటి వాడేలే బావా. వస్తానండి, వెళ్ళొస్తామా. ఏమండి, వచ్చేటప్పుడు ఊళ్ళో వాళ్ళతో రంగును పెడుతున్నామని చెప్పొచ్చారే? ఓ ఎర్రి మగవా, ఇక్కడ మనం ఇంతటి వాళ్ళం అయ్యామని తెలిస్తే మన ఊళ్ళో కూటికి లేని వాళ్ళంతా వచ్చి మన కొంప మీద పడతారే. అసలు మన జాడ వాళ్ళకి తెలియనికూడదు. మీరెప్పుడు ఇంతే, చెప్పేది ఒకటి చేసేది ఒకటి. డబ్బంతా పెట్టి ఇల్లు పొలం కొంటున్నారే, రేపు రంగనాథం గారు వచ్చి అడిగితే ఏం చెప్తారు? రంగనాథవా? వాడు ఇంకా రాకే, ఆ జబ్బుతో ఏనాడో చచ్చుంటాడు. పాపం, అవేం మాటలండి. మనం ఇక్కడున్నామని ఆయనకు ఉత్తరం రాయండి. చాలా నోర్మై చెప్పొచ్చింది పెద్ద. నా మాట వినండి. ఆయనకు అన్యాయం చేస్తే మనకు కలిసి రాదండి. అబద్ధం ఆడితే అన్నం పుట్టదండి. ఓహో, నిజం అంటే అసలు నీరేనా పుట్టదు. ఇదిగో ఆ రంగనాథం సంగతి కానీ ఊళ్ళో ఎవరికైనా చెప్పావా, గొంతు పిసి చంపేస్తానంటే. దండాలు బాబు, దండాలు. ఓ పానకాలు, జమీందారు గారు వచ్చారయ్యా, జమీందారు గారు. ఏ రావయ్యా బాబు, పట్టుబడి ఎంత అయినట్టేనా? అయినట్టే బాబు. ఎకరాకి ఎంత పండింది? 7 బస్తాలు పైగానే పండింది బాబయ్య. 7 బస్తాలా? అవును బాబు, 7 ఊళ్ళు అన్ని సేలు అంతే బాబు. చచ్చా, ఎందుకురా భూదేవి మీద అబద్ధాలు చెప్తావు? వ్యవసాయం చేతకాలతో చేతకాన్ని అడగదు అయ్యా దగ్గర. బాబు, నా భూమి 18 బస్తాలు పడింది బాబు. 18 బస్తాలా? చెప్తాం చూడండి, ఇదిగో మీ రాశి. అది సరే నా రాశి. పానకాలు అయితే వచ్చే 7 నుంచి నా పొలం అంతా నువ్వే సాగుబడి చెప్తాం. ఖర్చుకు కావాల్సిన డబ్బంతా నేను ఇస్తాను. బాగా కష్టపడి నీ పొలంతో సమానంగా పండించు. అదేంటి బాబు, బస్తా ఎక్కువ పండింది చూడండి. పానకాలు, 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 నీ భార్య కన్నదయ్యా, మగ పిల్లోడు. మగ పిల్లాడా? బాబు, ఇవాళ చాలా చల్లటి రోజు. మీరు భూమి ఇచ్చారు, దేవుడి బిడ్డని ఇచ్చాడు. బాబు ఒకసారి చూసి వస్తాను బాబు. చూసావంటే మనవాడు అంతా నా పోలికే. నాకంటే తెలివి అవుతాడు, కలెక్టర్ అవుతాడే కలెక్టర్. ఇదంతా కృష్ణుడు చలవండి. వీడు మన ఇంటికి వచ్చిన వేళ విశేషం. మనకెంత కలిసొచ్చింది. ఎవరు వీడి తెలవా? కూర్చోరా, కూర్చో కూర్చో. వీడి తెలవ ఆనాడే కనపడిందిగా. పుట్టగానే తల్లిని చంపాడు, తండ్రి మంచం ఎక్కించాడు. అబ్బా ఊరుకోండి. ఊరుకోరా. పాపం రంగనాథం ఏమయ్యాడో. ఏమవుతాడే, అప్పుడే ఏ గంగలో కలిశాడో. పానకాలు, పానకాలు. ఎవరు? ఓ రంగనాథం గారా, ఎప్పుడు వచ్చారు? ఇదే రావడం. జబ్బు శాంతం నయమైందా? నా బిడ్డ అదృష్టం వల్ల బతికి బయటపడ్డాను. అన్నట్టు పానకాలు వాళ్ళేరి? పానకాల అప్పుడే ఇల్లు ఖాళీ చేసి ఊరు వదిలి వెళ్ళిపోయాడు. ఎక్కడికి? రంగూన్లో వాళ్ళ మేనత్త కొడుకు ఎవడో ఉన్నాడట. అవును, అతని బంధువులు ఎవరో రంగూన్లో ఉన్నట్లే జ్ఞాపకం. అతను అర్జెంట్ గా రమ్మని ఉత్తరం రాస్తే మొగుడు పెళ్ళాం ఇద్దరు వెళ్ళారు. మా అబ్బాయి బాగున్నాడా? వెళ్ళేటప్పటికి బాగానే ఉన్నాడు. అయితే వస్తాను. ఎక్కడికి? నువ్వు రంగూన్ వెళ్తావా? ఒక రంగునేమిటి, నా బిడ్డ కోసం 7 సముద్రాలైనా దాటి వెళ్తాను. వస్తాను. రాబోయ్. ఏదో పట్టికలు మంచి పెడతావు, ఏం సంగతే? నా భార్య ప్రసవించింది బావా. ఏమేవ్ ఇటవా? వదిన ప్రశ్నించిందా? ఏం బిడ్డనయ్యా? ఆడపిల్లమ్మా. అయితే నాకు కోడలు పుట్టిందన్నమాట. నాగన్న, ఈ మాటే ఖాయం. ఏ నాటికైనా నీ కూతురు మా ఇంటి కోడలే. అలాగేలే బావా. కృష్ణ, తమ్ముడితో ఆడుకుంటుండు. నేను అన్నయ్య గారింటికి వెళ్ళి ఇప్పుడే వచ్చేస్తాను. తొందరగా రేవు. తమ్ముడు, తమ్ముడు, రే మోహన్, రే తమ్ముడు, ఎంత పొద్దెక్కిందో చూడరు వాళ్ళు అమ్మంటుంటా. నిన్నే. అయ్యో
ఏంటన్నయ్య నువ్వు పొద్దున్నే గోల నిద్రపోనేకుండా? గోల ఏంట్రా, బండికి టైం అవుతుంటేనో నువ్వులే కదరా బస్సుకి చదువుకెళ్ళారా? మా తమ్ముడు కదా, లేరా లేరా నీళ్ళు వసుకుని కాస్త అన్నం తిను. నేను లోపల గిత్తల బండి అంటారు, రెడీ చేస్తాను, రెడీ. అమ్మాయి తమ్ముడు వచ్చాడు. తమ్ముడు కోటు బూటి వేసుకుంటే చూడనా ఎంత ముందు వస్తాడో. అగరా ముద్దు సన్నాసి, ఎవరో బతకనే వాడిని. అరే చిన్నడా, ఇవ్వరా 200. 200? ఎలా నాన్న? ఇందులో 100 రూపాయలు కాలేజ్ జీతానికే పోతుంది. ఇక మిగతా 100 రూపాయల్లో నా హోటల్ ఖర్చు, గజ బట్టలు ఇవన్నీ ఎలాగా? ఎలా తామంటారా మరి? అదే మంది 100 రూపాయలు వచ్చే కోతలు ఖర్చు ఉండదు మరి. అయితే నాకేం అక్కర్లేదు, నువ్వే తీసుకున్నా అసలు కాలేజీకి పోను. తమ్ముడు నాన్న, తమ్ముడు చదువు కంటే మనకి ఎక్కువేంటి? ఇచ్చేనా నా కోతల సంఖ్య తర్వాత చూసుకుందాం. ఇదిగో తమ్ముడు, ఇంకేమైనా డబ్బు కావాలంటే టెలిగ్రామ్ కొట్టి వెంటనే పంపిస్తాడు. నువ్వు బాగా చదువుకుని కలెక్టర్ కావాలి, కలెక్టర్. అమ్మాయి అమ్మా తీసుకురా తమ్ముడు. ఇదిగు దిష్టి, పొరుగు దిష్టి, ఊళ్ళో వాళ్ళ దిష్టి, ఇంట్లో అమ్మ దిష్టి, అయ్య దిష్టి, నా దిష్టి అంతా మా తమ్ముడి మీద పడద్దురు. పోయిన వచ్చామా తమ్ముడు, 10 గంటలు బండి గట్టి పెట్ట. ఏముందా వెళ్ళిరా నాయన. ఏమండి, కృష్ణుడు కూడా చదువు చెప్పించమంటే నా మాట వినకపోయారు. సరేలే, అందరూ కూర్చుంటే ఇక మోసేవాడు ఎవడంట. వీళ్ళిద్దరు పోయి కాలేజీలో చదువుతా కూర్చుని పొలం పని ఎవరు చేస్తాడు ఇక్కడ? వాడు కూడా చదువుకునుంటే ఈ పాటికి ఉద్యోగం చేస్తుండేవాడు. చేస్తాడు పిడకలు. ఉద్యోగం అంటే అంత అల్లా తప్ప కాదే, దానికి కూడా పెట్టి పుట్టాలి. నువ్వు లోపల ముందు. బావా, ఒక్క సందేహం. ఏంటది? నీ పెద్దోడికేమో చదువు సంధ్య లేకుండా వదిలేశావు, చిన్నోడిని ఏమో చదివిస్తున్నావే. సరేలే, ఇంకా అందరినీ చదివిస్తేనే అడుగు తినాల్సిందే. ఉన్న డబ్బంతా నా కొడుకు చదువుకే సాలట్లేదు. ఈ కొడుకా? మరి కృష్ణుడా? అటు నా కొడుకు కదయ్యా, పిల్ల లేకపోతేను ఎవరో దిక్కులో తెచ్చి పెంచుకున్నాను. ఇదిగో ఎవరితో చెప్పే సుమా. చెప్పండి బాబా. అయితే బావా, ఒక్క మాట, నా కూతుర్ని మాత్రం నీ చిన్నోడు మోహన్కే చేసుకోవాలా? అవునయ్యా, లేకపోతే ఆ పేడ చేసినోడికా బా లేవాడువే. కానీ నాకన్నా ఎక్కడ డబ్బు ఇటు చదువు సాలట్లేదయ్యా. అసలు చదువు మానిపించేది అనుకుంటున్నానుకో. ఆ పని మాత్రం చేయబాకాయా? పిల్లనిచ్చేవాడు నేనున్నాను, ఎంత డబ్బు అయినా సర్దుబాటు చేస్తాను, చదువు మాత్రం మానిపించద్దు. ఇంకేదో మానిపిస్తానయ్యా, కొన్నంత మాట నువ్వు చెప్పాక అబ్బాలే ఓడివే. లక్ష్మి, ఓ లక్ష్మి, ముందు నీ పని చెప్తా. మా చేను తడుపుకోవడానికి. మా చేను తడవద్దేనా? కాలం నీటి కామంది ఎవరు, మా చేను మాత్రం తడవద్దు. రోజంతా నువ్వే తడుపుకుంటావా? మర్యాదగా అడ్డం తీస్తావా లేదా? ఏం మరదల పిల్ల, తీగిపోతే ఏం చేస్తావే? చేతులు ఏముంది చూసా? ఉంది. కాదు గాజులు. గాజులా? కావాలంటే పువ్వులు తెచ్చిస్తా, పెట్టుకో. కొడతావా? కొట్టు కొట్టు. ఎత్తించే దించేసేవే. మొగాడికి గాజులు చెడ్డప్పు కంటే కావాల్సిందేముంది? కానీ కానీ లక్ష్మి, ఏ సిగ్గుపడుతున్నావా? ఇంకెంతకాలంలే, ఆ 3 ముళ్ళు పడేదాకేగా. సరే గాని మీ నాన్ననే మంచి చూసి ముహూర్తం పెట్టేసుకుని అడగరాదు? నువ్వే అడగరాదు? ఒకళ్ళు అడిగేది ఏమిటి? 2వ కంటికి తెలియకుండా ఆ ఊరి అవతల పాడుగుళ్ళో మనమే 3 ముళ్ళు వేసుకుంటే పోలా? లక్ష్మి, 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 వస్తానుండు.
డబ్బు డబ్బు సంగతి అలా ఉంచవయ్యా. ముందు ఈ సంగతి తెలుసు. ఏమిటయ్యా తేల్చేది? నీ కొడుకు చదువు కోసం నెల నెలా డబ్బు తీసుకుంటూనే ఉన్నావు, బాగానే ఉన్నది. ఏదో చదువుకున్నాడు వస్తాడు కదా అని నేను ఇప్పటికి 2000 దాకా ఇచ్చాను. నేను ఇవ్వడం నువ్వు తీసుకోవడం కనపడుతుంది కానీ అసలు పెళ్లి సంగతి ఏమిటి తేల్చవయ్యా. ఇంకా కొత్తగా తేల్చేదే ఉందయ్యా? మా అబ్బాయి మోహన్కి నీ కూతురు లక్ష్మి ఇచ్చి పెళ్లి చేద్దామని 2 ఏళ్ల నాడే ఖాయం చేస్తావు కదయ్యా. ఇంకా కొత్తగా తేల్చేదే ఉంది? ఖాయం చేస్తేనే పెళ్ళేరటేనా? ఈడొచ్చిన పిల్ల రోజుకు 10 సంబంధాలు వస్తున్నాయి. ఏటయ్యా అట్ట తొందరపడతావు? కలెక్టర్ కావాల్సిన అల్లుడు రావడం అంటే సామాన్యమా? ఇదిగో నాకన్నా రేపు నీ అల్లుడు కలెక్టర్ ఈ ఊరు వచ్చాడనుకో, అప్పుడు చూసుకో ఆడ వెనకాల ఇన్స్పెక్టర్లు ఏమిటి తహసీల్దార్లు ఏమిటి అట్టా అట్టా చేతులు కట్టుకుని నిలబడిపోరంటయ్యా. అప్పుడు మనందరం దర్జాగడికి వెళ్దాం. మనోడు మన చూసి నాన్న అని, నిన్ను చూసి మావయ్య అని పిలుస్తాడనుకో, నా సాగరంగా చుట్టుపక్కలంతా దీన్ని చిత్తైపోరంటయ్యా. ఆస్తోనే కదా నేను గాలిలో మేడలు కట్టుకుంటున్నాను. గాల్లో మేడలు ఏం కర్మయ్యా, బంగారం మేడలే కడుతు కానీ. ఏది డబ్బేది? ఇస్తారా? ఇది కూడా నాగన్న అటు సూటు ఇటు పొడిచినా సరే నా మాట అంటే మాటే. ఏ నాటికైనా నీ కూతురు లక్ష్మిని నా కొడుక్కి చేసుకోవడం ఖాయం. సరేనా? సరేనయ్యా. అదే మరి. అదిగో ఏం కోళ్ళ పిల్లవు ఏమిటి మీ నాయన పెళ్లి చేయమని చంపేస్తున్నావంట? పో మావయ్య. మంచి మాట అని ఊరిస్తున్నావు. ఏమిటో మంచి మాట చెప్పు. చెప్పాల్సిందే. మరి మావయ్య నన్ను కోడల్ని చేసుకుంటానని నాన్న తంటుంటే విన్నాను. నాన్న కూడా ఒప్పుకున్నాడు తెలుసా? అయితే ఇంకే మన పెళ్లి త్వరలోనే అవుతుందన్నమాట. సోదరి మడులారా, మీరు ఇంతవరకు ఇక్కడ ఎన్నో సామాన్లు చూసినారు, కొన్నారు. మీది ఆంధ్ర అభిమానాలకి మాది సలాం సలాం సలాం. ఈనాటి హేళం పాటలో ఇది హాకరి హైతం, ఇది హాకరి హైతం, ఇది హాకరి హైతం. నాన్న కుక్క పిల్ల. కుక్క పిల్ల మనకెందుకమ్మా, వెళదారా? ఉండు నాన్న, కుక్క పిల్ల చాలా బాగుంది, కొందా నాన్న. చూడండి అయ్యా, ఇది మామూలు కుక్క పిల్ల కాదు, అసలు సిసరైన జాతి కుక్క పిల్ల. చంద్రమండలానికి పోయి తిరిగి వచ్చింది చూడండి, లైకా లైకా. దానికి మేనత్త మన్మడు వీడు వీడు వీడు. నాన్న చూసావా ఎలాంటి జాతి కుక్క? సర్కారీ బాట 50 రూపాయలు. 55. 55. 100 రూపాయలు. 100 రూపాయలు. 100 రూపాయలు. 150. ఏమిటమ్మా ఇది, నీకేమైనా పిచ్చా? ఉండు నాన్న. 300. 400. 45,000. అంటే 450. 450. ఒకటోసారి 500. నిమ్మి అది కుక్క పిల్ల. 500. 500 ఒకటిసారి. ఏమండి మీ పాట కొంచెం ఆఫ్ చేయాలి. చిన్నాపనం 5,000 అయినా సరే పాడతాను. అవునవును, ఆయన ఎవరు అనుకుంటున్నారు? కోటీశ్వరుడు. ఆయన కావాలనుకుంటే ఇలాంటి కుక్క పిల్లలు వెయ్యి, పిల్లి పిల్లలు వేయకుంటాడు. అది కాదండి, ఆ కుక్క పిల్ల మీద అమ్మాయి కాస్త మోసు పడింది. ఈసారి దాన్ని కొనుక్కొనివ్వండి. ఓన్లే బ్రదర్, పెద్ద ఆయన అడుగుతున్నాడు, వదిలేసి మనం కావాలనుకుంటే ఇంగ్లాండ్ నుంచి ప్లేన్లో కుక్క పిల్ల తెచ్చుకుందాం. సరే వదిలేసాం. 500 రెండోసారి. 500 రెండోసారి. 500 మూడోసారి. ఏమండి ఇలా రండి. మనకి కుక్క పిల్ల దక్కింది. కోటీశ్వరులట. అలాగా? నమస్తే. నమస్తే. ఈ కుక్క వ్యాపారంలో మీ వల్ల మాకు చాలా లాభం కలిగింది. మీరు తప్పకుండా ఒకసారి మా ఇంటికి దయచేయాలి. ఇదిగోండి కార్డు. వస్తారు కదా? తప్పకుండా వస్తాం. ఇప్పుడు రాకూడదు? ఇప్పుడా? అలాగే. మాకు బ్యాంకులో చాలా పని ఉంది, అది చూసుకున్న తర్వాత వస్తాం. అవునవును. తప్పకుండా రావాలి. ఓహో ఎస్. నమస్తే. నమస్తే. ఆ కార్డు ఇచ్చేస్తారా? ఏమండి మీకు ఉండేది ఒకటే కార్డు అండి? అవునండి. కాదండి నిమ్మి రామ్మా, ఉంటామండి. ప్లాట్ఫామ్ భలే ఛాన్స్ దొరికిందిరా. ఒరే కుక్క పిల్ల ఎలా ఉన్నా అసలు పిల్ల మాత్రం రాంభరాట. భలే మంచి చౌక బేరము మించిన దొరకదు. కమిషన్. కమిషన్ క్యా భాయ్? కుక్క. ఓహో పర్వాలేదు, లేవు. 10 రూపాయలు. 5 నయా పైసలు చేసి
ఊర కుక్కను తీసుకొచ్చి 500కి వేలం వేస్తే 10 రూపాయలు ఇస్తావు. 50-50. బాయ్ 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 మేరా పైసా బాయ్. వెంకు వెంకు మమ్మీ 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 అబ్బా ఏమిటా కేకలు? ఏమిటిది? కుక్క పిల్లమ్మా, పప్పి. వేలం పాటలో చౌకగా వస్తే కొన్నాం, 500. ఏమిటి రూపాయలే? అవ్వ, కుక్క పిల్ల 500 రూపాయల? మీకేమైనా మత్తుందా? ఏ నీకు కొంచెం కావాలా? చాలా ఊరుకోండి. లేకపోతే డబ్బు విషయం నీకేం తెలిసే? ఈ కుక్క పిల్ల వల్ల మనకు 4500 రూపాయలు లాభం. లాభమా? ఒక లక్షాధికారి దీన్ని 5000 కొనాలని సిద్ధపడ్డాడు. మనం అడ్డుపడి 500కి కొనేసాం. ఏడ్చినట్టే ఉంది. అవును మమ్మీ. మమ్మీ తిమ్మి నన్ను ఆ పేరుతో పిలవద్దని చెప్పలా? కోప్పడకు వెంకు, ఇది సామాన్యమైన కుక్క పిల్ల అనుకున్నావేంటి? చంద్రమండలానికి వెళ్ళొచ్చింది చూడు, రష్యా కుక్క లైకా. ఇది దానికి స్వయాన మేనత్తకు మనవడు. అవును మమ్మీ. ఊరుకో, ఇద్దరు కలిసి ఇల్లు గుళ్ళు చేస్తున్నారు. చిన్నదానికి దానికి లేకపోయినా మీరైనా చెప్పకూడదు? చెప్పానే, ఎంతగానో చెప్పాను. మనకి కుక్కొద్దమ్మా, ఇంట్లో మీ అమ్మ ఉంది. అదే మీ అమ్మ తిడుతుంది అని చెప్పినా వినందే. కూతురు ఇట్టాగే గారాభంగా పెంచండి. రేపు పెళ్ళైతే అత్తగారింట్లో పని పాటలు చెయ్యకపోతే అత్త ఆడబిడ్డ చెరకపక్క అంటూ ఉంటే పని పాట చేయాల్సిన కర్మ దానికేమిటే? నౌకర్లు లేకపోతేగా. అల్లుడు లక్షాధికారి, కోటీశ్వరుడు. అల్లుడా? ఎవరు? అరే అసలు సంగతి చెప్పనే లేదా? కుక్కను కొనబోతే కుక్కతో పాటు మంచి అల్లుడు దొరికాడు. ఆ జాతి వాడేనా? ఏమిటమ్మా మాటలు? లేకపోతే వేలం పాటలు అల్లుడు దొరకడం ఏమిటే? అయ్యో రామచంద్ర, ఈ తండ్రి కూతుళ్ళు నా ప్రాణాలు తీస్తున్నారా భగవంతుడా. నిమ్మి, మీ అమ్మ ఉత్త పిచ్చిది. రేపు అల్లుడు రాని చూసి అలాగే మురిచిపోతుంది. అరే బాగా తెల్లారిపోయిందే. ఇంకా ఈ మగ వేషం ఎందుకు? అబ్బా, జగదేక వీర టీ షాప్. చల్ మోహన రంగా నీకు నాకు జోడు కలిసిన గదరా. చల్ మోహన రంగ. ఏం కావాలి? కూర్చోండి, టీ తెప్పిస్తాను. బాయ్, 2 టీ. ఈ హోటల్ నాదే గానీ ఏం కావాలో చెప్పు. అడగమంటారా? నేను అడిగేది కాఫీ కావాలా టీ కావాలా అని. అంతేనంటారా? ఏం బాబు, ఒళ్ళు చిమచిమ అంటుందా? కొడతావా? ఆడది బెదిరిస్తే బెదరడానికి వీడు ఎవడనుకున్నావు? ఆంధ్ర పులి, మిస్టర్ ప్లాట్ఫామ్. ఎట్టా? అట్టే అట్టా చూడు. ఎవడి వీరుడు? వీరుడు కాదు, ఆ. జగదేక వీరుడు. అయ్యా, మా బావ. మీ బావా? అంటే అంటే మా మేనత్త కొడుకు. ఇదిగో అర్జునుడు పుట్టేటప్పుడు విల్లుతో పుట్టాడటగా. అదేవోలే, నేను చూడలేదు. మా బావ కత్తితో పుట్టాడు. మేం బొంబాయిలో ఉండేటప్పుడు మా బావ ఒకటి తల చెక్కేశాడు. ఏ, అతను నెత్తిన కురుపులు లేశారా? కాదయ్యా బాలక, ఒక్క దెబ్బకు తలకాయ నరికేశాడు. అతను ఏం చేశాడు పాపం? నీవొచ్చినట్లే అతను మా హోటల్లోకి వచ్చాడు. నీవు చూస్తున్నట్టే నా వంక చూస్తూ కూర్చున్నాడు. నువ్వు నవ్వినట్లే అతడు నవ్వాడు. అంతే, తల ఎగిరి అవతల పడింది. ఎంత దూరంలో పడిందో? అది సరే, ఇంత పెద్ద కూని నువ్వు ఎలా చేసుకున్నావంట? చేసుకోవడమా? నాకింకా పెళ్ళే కాలేదు బాలక. నాకు ఇంకా పెళ్లి కాలేదు బాలిక. ఆ సంగతి నీ మొహం చూస్తేనే తెలుస్తోందిలే. ఎలా? లేకపోతే ఈ కోతి ముఖాన్ని అవతి పెళ్ళాడుతుందయ్యా. ఏమన్నావు? వీడెవడో తెలుసా? ఆంధ్ర పులి. ఆ సంగతి ఏదో అడు చూసి మాట్లాడు. అడు చూస్తే సరే, ఇప్పుడు వద్దు కానీ నువ్వు వెళ్ళి టీ పట్టరాపో. ఇదిగో అమ్మాయి, కొత్త ఆకు మార్చి డబుల్ స్ట్రాంగ్ సింగిల్ చా ఒకటి పట్టరా.
డబ్బులు. ఉండు తాగని అడుగుతానే తాగండి ఏమను బా ఇస్తా సరే జగదేక వీరుడు ఇంట్లోనే ఉన్నాడా కొంప తీసి ఇప్పుడు లేడు. పగులంతా కత్తుల షాపులో పనిచేస్తాడు. షాపు కత్తుల షాపు, కత్తులు రాత్రులు ఇక్కడ టీ అమ్ముతాడు. వచ్చే వేళైంది, వచ్చేస్తాడు. అయింది వస్తా. సరే అమ్మాయి నీ పేరేవి? కనకం. అబ్బా ఐస్ క్రీమ్ లాంటి పేరు. బావా గ్లాసు గ్లాసు. హలో, గుడ్ మార్నింగ్ మామగారు. ఓ రండి రండి, దయచేయండి. మాటలోనే వచ్చేసారు. రండి రండి. థ్యాంక్స్. కూర్చోండి. రేయ్ కాఫీ పట్టారా? వెంకు వెంకు ఇంకా మా అమ్మ వెంకయ్యమ్మ. కానీ నేను మాత్రం ముద్దుగా వెంకు అని పిలుస్తా. ఏమిటది? వెంకు ఈయనెవరో తెలుసా? ఎవరు? నేను చెప్పలా? వేలాంపాటలో కుక్క. అదే అదే కుక్కను కొనబోతే కనిపించాడన్నానే, ఆయన లక్షాధికారి. కాదండి, కోటీశ్వర్లు. సార్ కాఫీ. ఈయన ఎక్కడో చూసినట్లుండే. బహుశా ప్లాట్ఫారం మీద చూసింటావు. మనకి ప్లాట్ఫారం మీద షికార్లు కొట్టడం అంటే సరదా. అవును, ఆ పక్కనే మన కారు ఉంది చూడ. చాలా కార్లు నిలబెట్టున్నాయిలే. అదేనయ్యా పెద్ద కారు, వెనక జిండ్లు గిళ్ళు ఉన్నాయా, అదే మంది. చూడు బాబు, మనది ఏ ఊరు? రంగూన్. రంగులు మీదేనా? అవునవును, వీళ్ళ తాత కట్టించాడు. మళ్ళీ అమ్మేశాడండి. సరే అన్నట్టు ఏమైనా పిల్లలా? 8. ఎవరికి? వీళ్ళ కుక్కకి. సరే కుక్క కాదయ్యా, నేను అడిగింది ఈయన విషయం. నాకా? పిల్లలు ఏమిటండి, ఇంకా పెళ్ళే కాదే. పెళ్లి కాలేదు. మా నిమ్మికి కూడా ఇంకా పెళ్లి కాలేదు. ఆ సంగతి మాకు ముందుగానే తెలుసులేండి. ఒకసారి మా ఇల్లంతా చూసిరండి. నిమ్మి తీసుకెళ్ళి. అలాగే నాన్న, రండి. మెన్షన్ మీద Come in, please. అయింది అప్పుడే తీసేస్తున్నావు కరేపాలాగా. నీకు అక్కడ పని ఉంది కదా, అక్కడికి వెళ్ళు. జమాల్ కడా తగాలి. వస్తాడే తినేది. రే నీకెందుకు పమ్ముతుంది. హలో నిమ్మి. అబ్బా మన ఇద్దరు మధ్య ఇంకెందుకు? ఓ మర్చిపోయాను. వెంకు, అమ్మాయి పెళ్లి పెళ్లి అని నా ప్రాణం తీశావే. చూసావా, కాస్త ఆలస్యమైన దొరబాబు లాంటి అల్లుడు దొరికాడు. దండాలు. అరే పానకాలు రా రా రా. ఏంటి బాబు అల్లుడు కూడా అంటారు? మన అమ్మాయి పెళ్లి పనకాలు. అయ్యి బాబాయ్ పెళ్ళే ఒప్పడం తిట్టం పెట్టాలమ్మో. బాబు ఎంతకి పెళ్లి కొడుకు ఎవరో? పెళ్లి కొడుకు అంటే పెళ్లి కొడుక అచ్చం దొరలాగున్నాడు. ఇంట్లోనే ఉన్నాడు, చూస్తావా? ఇంకో పిలువాళ్ళుండి. కాళ్ళే ఊరుకోండి, దిష్టి తగ్గుతుంది. అసలే వీడివి పాపిష్టి కళ్ళు. ఇదిగో బాబు మన చేల్లో కాసే. నీవేరి గులా వీటి కోసం రైలు ఛార్జీలు పెట్టుకొచ్చావా? లేదులే బాబు, మా చిన్నోడు ఈ ఊళ్ళోనే కాలేజీలో. కాలేజా? ఎంత ఆశరా నీకు? నీ బతుక్కి నీ కొడుక్కి కాలేజ్ చదువా? కాలం మారిపోయింది. కూటికి లేని వెధవులంతా కోటీశ్వరులు కావాలని. అయ్య బాబు అది కాదమ్మా, కాలేజ్ అంటేనే సచిన్ కాలేజ్ చూడడానికి మా వాడు ఈ ఊరు వచ్చాడమ్మా. వచ్చి డబ్బు పోగొట్టుకున్నాడు. ఉత్తరం రాస్తాను, డబ్బు పట్టుకొచ్చానమ్మా. అదే ఆ సంగతి. సరే పనకాలు, ఈ ఏడు పైర్లు ఎట్లా ఉన్నాయి? అదే బాబు తమతో మనవి చేసుకుందామని వచ్చాను. ఎరువయ్యాల ఒక్క 200 రూపాయలు ఉంటే ఇప్పించండి బాబు. 200 చిత్తం. ఇదిగో ఎరువులకేనా? అయ్య బాబు మీరు తోడు. వస్తాను బాబు, దండ. మంచిది. అమ్మా వంకాయలు వెన్న ముద్ద ఉంటాయి. వస్తాను. ఎవడో వాకిట్లో పడుకున్నాడు అప్పులో లాగాను. మన
నాన్న మా నాన్న నానా 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 ఇదేమి నన్ను ఎక్కడ పడుకున్నావు? ఎక్కడ పడుకుంటేలే కానీ ఎక్కడికి వెళ్ళవరా ఇంతసేపు? నేనా? నేను లోపలే ఉన్నానుగా. లోపలన్నావా? మరి బయట తాళం వేసిందే? అదే, అదంతా చాలా పెద్ద కథ నాన్న, చెప్తానులే, లోపలే కూర్చో నాన్న, కూర్చో. ఏమిట్రా కథ? ఏం లేదు నాన్న, అప్పుల వాళ్ళు బాధపడలేక బయట తాళం వేసి లోపల కూర్చున్నాను. అప్పులేమి కర్మరా, మొన్న వచ్చేటప్పుడేగా 300 ఇస్తుంది, మళ్ళీ చాలదని టెలిగ్రామ్ కుర్తివి. ఏం చేస్తున్నావురా డబ్బంతాను? కాలేజీకి జీతం కట్టేశాను నాన్న, డబ్బంతా అయిపోయింది. చిల్లర లేక పొద్దున్న నుంచి టిఫిన్ కూడా తినలేదు నాన్న. అవునవును, అంతే అంతే. ఓరే ఓరే ఓరే, ఎంత కష్టపడి చదువుకున్నావురా నాయన. కూర్చో కూర్చో. పర్వాలేదు. ఏమండి మీరు కన్నా ఇక్కడ ఒక్క రోజు ఉండి చూస్తే తెలుస్తుందండి ఎవరు కష్టపడేది. చివరికి నా దగ్గర డబ్బులు కూడా ఇచ్చేసానండి. ఎవరు రేడు? లోఫర్. లోఫేరా అంటే కలెక్టర్ కంటే పెద్దోడా చిన్నోడరా? అబ్బే మన ఉద్యోగం వేరండి. అయితే ఏం చేస్తుంటావు నువ్వు? ఊళ్ళో రోడ్లన్నీ సరిగా ఉన్నాయో లేవని సూపర్వైజ్ చేస్తుంటాం. మరి పేరు? ప్లాట్ఫామ్. అంటే అది ఇంగ్లీష్ పేర్లే నాన్న, వీడు ఇంగ్లాండ్ లో పుట్టాడు, అందుకని ఆ పేరు పెట్టారు. అట్లా చెప్పు. ఈయన ముఖంలో కళ చూసి నేను అప్పుడే అనుకున్నాను. నాన్న 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 డబ్బు తెచ్చావా నాన్న? ఉట్టి చేతులతో వస్తానురా. పొలానికి ఎరువులేయాలని చెప్పి దొరగా దగ్గర 200 పుచ్చుకున్నానులే. థ్యాంక్ యూ. ఎవత్రా ఇది? అది జరగండి. షీఈస్ ది క్వీన్ ఆఫ్ పింకర్లాండ్, అంటే పింకర్లాండ్ మహారాణి. ఆమె మా కాలేజీకి 5 లక్షలు విరాళం ఇచ్చిందండి, డొనేషన్. 5 లక్షలే? అదొక లెక్క. ఆమె దగ్గర కోట్లు ఉన్నాయండి. కోట్ల? అదే కోట్లు అంటే కోట్ల కొలది డబ్బు ఉందన్నమాట. ఇది చూడరే. ఫస్ట్ చూసావా, ఆ ముఖంలో లక్ష్మి గల తాండవిస్తుందిరా. అరే అయ్యా వస్తాను. లోపల గారు వస్తాను. మాట నాది నాదిలేండి. వస్తాను. అమ్మా కృష్ణ, తిరునాళ్ళకి వెళ్ళి అప్పుడే వచ్చేసావా? అంతా చూసుకొచ్చాలమ్మా, కూర్చో. ఏమిట్రా అది? ఇందులో ఏముందో చెప్పు సుధా. నాకేం తెలుసు, నువ్వే చెప్పు. కళ్ళు మూసుకోమ్మా. ఎందుకు? కళ్ళు మూసుకోమంటుంటే నోరు తెరవాలి. నోరు నోరు. అబ్బా ఎంత బాగుందిరా. ఎక్కడరా ఇవన్నీ? జెండాల్లో కొనుక్కొచ్చానమ్మా. ఇవి అయ్యకు పెట్టు. మరి నీకో? నాకెందుకులే అమ్మా, చిన్నాన్ని. పెద్దాళ్ళు మీరు, మీ తర్వాతే నేను. ఇదిగోనమ్మా, నీ ఎర్రటి చేతులకి ఈ గాజులు చాలా బాగుంటాయని తీసుకొచ్చాను. గాజులు తెచ్చావా? తెచ్చానమ్మా, ఇదిగో. మరి అవి చెప్పరా లక్ష్మిక? అదిగో మాటలోనే వచ్చేసింది, నిండా 100 ఏండ్లు. ఏమిటత్తయ్య, నీ మొగుణ్ణి గాజులు తెచ్చాడే? పోస్తయ్య. అమ్మా, లక్ష్మి గాజులు తొడగలే. నేనెందుకు, నువ్వే తొడగరా. ఇవాళ కాకపోతే రేపైనా అది నీ పెండ్లామేగా. లక్ష్మి వచ్చే వైశాఖ మాసంలోనే మీ పెండ్లి. ఎక్కడికి? నేను వస్తా. ఏం లక్ష్మి, గాజులు బాగున్నాయా? మొగుడు తెచ్చినవి కదూ, బాగానే ఉంటాయి. పో అత్తయ్య, అందుకే ఇక్కడికి నేను రాను. ఏ కొరుకు తిన్నావా? బంగారం లాంటి పిల్ల, నువ్వు చాలా అదృష్టవంతుడివిరా. అంతా నీ తలవేనమ్మా. అమ్మా, అడుగు. అయ్యా,
ఇప్పుడేనా బస్సు నుంచి రావటం? తమ్ముడు బాగున్నాడా? బాగానే ఉన్నాడు కానీ ఎక్కడ డబ్బు వాడు చదువుకే చాలట్లేదురా. ఇదిగో అయ్యా, అదే నేను అనొద్దాను. ఇది కావాలంటే అప్పు చేసైనా సరే తమ్ముడు చదివించాల్సిందే. నేను కష్టపడి తీరుస్తాను. తీర్చాల్సిందే. అయ్యా ఇదిగోనయ్యా, నీకోసం తిరణాల్లో లడ్డు కొనుక్కొచ్చానయ్యా. బాగుందిరా. సోకులు బస్సే నీకు? అదే ఏం లేదయ్యా, తిరణాల నుంచి అట్లాగా మెయిన్ రోడ్డు మీద నుంచి వస్తా ఉంటాను. క్షవరశాలని బోర్డు కనపడిందయ్యా. లోపల అద్దాలు పంకాలు ఏదో డాబ్ సరిగా ఉంటుంది, ఏందో చూద్దాం లోపలికి వెళ్ళాను. ఆడు కుర్చీలో కూర్చోమని లటక్కన ముడి కత్తిరేశాడయ్యా. నేను కూడా తమ్ముడిలాగా ఉన్నాను కదయ్యా. తమ్ముడా ఉన్నావా? ఆడికి నీకు తాప చూడరా, ఆడు చదువుకున్నారా కాలేజీలో చదువుకు, నువ్వు పేడ చేసుకున్నావు పేడ. పోనీలండి కృష్ణ, అలాగే ఉంచుకో, బాగానే ఉంది. బాగుందా? నువ్వు చేసుకుంటావేటే రాపో. ఇదిగో అయ్యా, ఇదిగో చెప్తున్నా మళ్ళా అమ్మ నాన్న ఉంటానా. అయ్యా నువ్వు కూడా చేసుకో అయ్యా. చేసుకో. ఎప్పుడు? చిన్నోడు పెళ్లి చేసుకో. అమ్మో చిన్నోడి పెళ్లికి నాలుగు రాపు అప్పుడు. లక్ష్మి, లక్ష్మి, ఏమే ఇక్కడున్నావా? నీకోసం ఊరంతా వెతుకుతాను. ఏమిటే గీస్తున్నావు? ఎవరిది బొమ్మ? ఏమిటే? పామా? పావు కాదే, మా బావ. మీ బావ అయితే జుట్టు ముడేదే? మీరు చూడలేదేమిటి? మా బావ ముడి తీసేసి క్రాపింగ్ చేయించుకున్నాడు. క్రాపింగ్ ఎంత బాగున్నాడో చూడు, డిప్టీ కలెక్టర్ లాగా. ఉన్నాడే, కనబడుతూనే ఉన్నాడుగా కోతి మొహం. పిల్లడా అడు చూడు. చాలింపు నీ దబాయింపు. తగ్గు. మీ బావ పెద్ద జగదేక వీరుడని కోతలు కోసావే. కోతలా? నిన్న కనిపించాడులే. ఎవరు? మీ బావా. మా బావా? సరే. అతను ఆ వెల్కమ్ హోటల్ చౌక్ దగ్గర నుంచి అటు వస్తున్నాడు, ఇతను ఈ వైపు నుంచి ఇటు వస్తున్నాడు. అతని భుజం నా భుజానికేసి ఇలా కొట్టాడు. ఇలా కొట్టాడు. జమాల్ ఖడి చూడు, నా కోపం వచ్చి బాధిందే బాధడం. ఆ తర్వాత ఇంకేముంది, అంత పెద్ద వీరుడు తెల్లముఖం వేసి గురు 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 అంటూ రెండు కాళ్ళు ఇలా పట్టుకున్నాడు. జ్యోతులు అయ్యే చూడలే. నిజంగానా? అయితే మీ బావ నీతో చెప్పలేదన్నమాట. చెప్పలేదే. సిగ్గుపడి ఉంటాడు. పోనీలే, వీరుడు కదూ, అడగబోకు, బాధపడతాడు పాపం. అందుకనే కాబోలు రాత్రంతా ఒళ్ళు నొప్పులని ఒకటే గోల. మరేమనుకున్నావు? ఆంధ్రపులంటే పో, కొత్తాకు వేసి డబుల్ స్ట్రాంగ్ సింగిల్ చాబట్రా. నువ్వట్రా? అరే నువ్వు ఇక్కడ ఉన్నావా? నీకోసం ఊరంతా కాలిస్తుంటాను. ఊరంతా ఎందుకురా, ప్లాట్ఫామ్ మీద చూస్తే పోయేదానికి. కనుక డబుల్ చా రా, టీ తాగిపోతారా? రే ఏమంటున్నాడు రా మీ మామాసురులం గారు? మామ ఏమంటాడు? వాళ్ళ అమ్మాయి కంటే ఆయన లవ్ ఎక్కువైపోయింది నా మీద. నీ మీదనా? మీ మామకా? బాగానే ఉంది కానీ మన ఈ నాటకం బయటపడిందంటే మన ప్రాణాలు తక్కువ. వాళ్ళ ఇంట్లో తుపాకులు కూడా చూశాను నేను. పర్వాలేదు లేరా. చూడు, మన నాటకం బయటపడకుండా ఉండాలంటే ఇంకొంచెం బందోబస్తు చేయాలి. ఎలా? నువ్వు కా సాయం చేస్తే సరే. ఏంట్రా అది? నువ్వు మా నాన్నవే. నేను మీ నాన్న? చచ్చా రామరామ. అబ్బబ్బా వినమంటుంటే. నువ్వు మా నాన్నలాగా నటించి రంగు నుంచి ట్రంకాలు చేస్తున్నట్టు సరిగ్గా 4 గంటలకి సింహాచలం గారింటికి ఫోన్ చేయాలి. అదా? అదెంత పనిలేరా నువ్వు? ఇగో మర్చిపోకుండా చేస్తావు కదా. ఏంట్రోయ్, గురువుకే పాఠాలు నేర్పిస్తున్నావే. నేను వస్తాను. రే చా. నాకెందుకురా ఇప్పుడు? అవునరా, ఇప్పుడు నువ్వు చాయ్ ఎందుకు తాగుతావు నాయన? ఫ్రూట్ జ్యూస్, ఓవల్టీను, హార్లిక్స్. కనకం చా, కనకం చా, చా, కనకం చా. ఆకులా తాగు. గరం గరం కనకం, గరం గరం. వస్తాను. వస్తాండే. ఏ తీరున్న నన్ను దయచూచెదవో ఇనవంశోత్తమా రామ, కారుణ్యాలయ భక్త
భక్తవరద నిను కన్నది కాను పూరా. ఏమిటా గోళ తెస్తున్నా ఉండరా? ఈ ఇంట్లో బియ్యం అంతా బిచ్చగాడికి అయిపోతున్నాయి. ఎక్కడికే? బిచ్చగాడు పాట పాడుతుంటే నువ్వు బియ్యం తెచ్చాను. నేను గన్నది కాను పూరామా. మీరా? అయ్యో కర్మ కర్మ. సరే ఎలాగో తెచ్చావుగా, ఇలా పోయి. తాళే ఊరుకోండి, ఎవరైనా వింటే నవ్విపోతారు. ఏమంటావు? ఈ ఇంట్లో మీ సంగీతం ఆపాలి. వినలా వస్తున్నాను. సంగీతం కాదే పిచ్చికానా, ఆనందం, పరమానందం, బ్రహ్మానందం. అల్లుడిని తలుచుకుంటుంటే ఆనందం పొంగిస్తున్నది. రాత్రి కల్లో కూడా అల్లుడే కనిపించాడు. ఆహా, అల్లుడు అమ్మాయి, వాళ్ళ వైభవం, వాళ్ళ ఐశ్వర్యం. ఎక్కడానికి ఒక్కారు, దిగడానికి ఒక్కారు. వేసవకాలం ఒక బంగళా, శీతాకాలం ఒక బంగళా. ఆహా, ఏమిటో మీరు గాలి మేడలు కట్టుకుంటున్నారు గాని నాకేమో భయంగానే ఉంది. అదేమిటే, అల్లుడు నచ్చాడన్నావుగా? అల్లుడికే బాగానే ఉన్నాడు, కానీ అతను తల్లి ఎవరో తండ్రి ఎవరో మనం చూడకపోతే మాట్లాడకపోతే తీరా మనం ఇన్ని ఆశలు పెట్టుకున్న తర్వాత వాళ్ళు ఈ పెళ్లికి ఒప్పుకుంటారో లేదో. శకున పక్షి. చాలా ఊరుకోండి. అసలు వాళ్ళ నాన్నది రంగునే రాని అతను చెప్పినవని నిజమేనని ఏమిటి నమ్మకం? నీ తెలివి తెల్లారినట్టే ఉంది. అల్లుడు మొహం చూస్తే తెలియడంలా. హలో మామా. గుడ్ మార్నింగ్ మామగారు. రండి రండి, కూర్చోండి. మాటలోనే వచ్చారు, నిండా 100 ఏళ్ళు. ఓహో, నన్ను గురించి అనుకుంటున్నారేమిటి? మా తెలివి తక్కువ దద్దం అంటుంది. చాలే ఊరుకోండి, నేనేదో మాట వరుస కంటే ఆయన మాటలకు ఇవ్వలేను. ఆయన అమ్మాయిని పిలుస్తా ఉండు. అమ్మాయి నిమ్మి. వస్తున్నా మమ్మీ. ఈ మధ్య మా అమ్మాయి కాస్త సిగ్గు జాస్తి. ఆడవాళ్ళకి సిగ్గే సింగారం అండి. అది నీ ముందే, నువ్వు లేనప్పుడు చూడాలి మా అమ్మాయి ఆనందం, ఆ చలాకీతనం. అన్నట్టు నేను సాయంత్రం నువ్వు వస్తానన్నావా? నువ్వు రాలేదని పాపం అన్నం కూడా మానేసింది. సారీ నిమ్మి, రాత్రి రంగూన్ మా నాన్నగారితో ట్రంకాల్లో మాట్లాడాను. రంగూన్కు ట్రంకాలే? ఇక్కడ 5 లక్షల రూపాయల బేరం ఒకటి తగిలింది. 5 లక్షలే? ఏదో జస్ట్ చిన్న బేరం. అన్నట్టు మా నాన్నగారు ఇవాళ ట్రంకాలు చేస్తా అన్నారు. మీ టెలిఫోన్ నెంబర్ ఇచ్చాను. హలో. Is it 71940? Yes, please. It is Exchange speaking. There is a trunk call from Rangoon. Rangoon? Mohan? రంగూన్ కాలే. హలో, మోహన్ స్పీకింగ్. ఇవ్వండి ఇవ్వండి. హలో నాన్న, గుడ్ మార్నింగ్. నేను బాగానే ఉన్నాను. నువ్వు? నీకేమరా బిడ్డ, ఒరే ఇక్కడ టెలిఫోన్ బూత్ లో పడి చెమటలు కక్కి వస్తా ఉన్నాను. పట్టాను, మంచి బేరమే, సరుకు బాగానే ఉంది. వాడొట్టి పూల్ నాన్న. ఆ సంగతి మొదటి రోజు తెలిసింది కదా, వాడొట్టి మీసాలు బిర్రే. మనకేం పర్వాలేదు, ఖాయంగా 3 లక్షలు మిగులుతుంది. 3 లక్షలా? ఒరే నా షేర్ రోయ్, ఇక్కడ అప్పులు కుప్పలుగా ఉన్నాయో. అన్నట్టు నువ్వు జపాన్ ఎప్పుడు వెళ్తావు? నేను రావడానికి తీరుకుండదు నాన్న, చాలా పనులు ఉన్నాయి. అదే ఒక 50,000 పంపించాలు. వెళ్ళా ఖాళీయే చేతియా? ఒరే 2 మొత్తం కలిపితే 20 ఉన్నాయిరా. ఓఎస్, అలాగే ఉంటాను. రైట్. మీ నాన్నగారిని ఒకసారి ఇక్కడికి రమ్మకపోయారా? వారికి తీరిక ఎక్కడుందండి, ఎప్పుడు జపాన్, అమెరికా, ఇంగ్లాండ్ ఒకటే తిరగడం. మరి నేను చెప్పిన విషయం ఏమిటి? అదే అమ్మాయి పెళ్లి. ఓహో అదే, మీదే ఆలస్యం, నేను రెడీ. నాన్నగారు ఒప్పుకున్నట్లేనా? నాన్నగారు నా మాటకి ఎప్పుడు కాదండి అనుకోండి. పెళ్లి విషయంలో నాకు సంపూర్ణ స్వాతంత్ర్యం ఇచ్చేశారు. అయితే మీరు అంటే ముహూర్తం పెట్టించేస్తాను. ఓఎస్, నాదే ఉంది, ఊరికే చేసుకోవడమేగా. అన్నట్టు నేను ఇవాళ సాయంకాలం ఊరికి వెళ్తున్నాను. ఊరికా? మళ్ళీ ఎప్పుడు వస్తారు? మళ్ళీ వెంటనే ఒక వారం రోజుల్లో వచ్చేస్తాను. వస్తాను. అమ్మాయితో కూడా ఒక మాట చెప్పండి. ఓఎస్, అలాగే వస్తాను. మీరు ఊరికి వెళ్తానన్నారుగా? ఉట్టిదే, ఊరికే అన్నాను, ఎక్కడికి వెళ్ళను. ఏమేంకు ఇందాక నేను చెప్తే అన్ని గాలి మేడలు అన్నావే, ఇప్పుడేమంటావు? అంతా అమ్మాయి అదృష్టం. అమ్మాయి అదృష్టమా లేక మన అదృష్టమా? కనకం, డబుల్ స్ట్రాంగ్ సింగిల్ చా తీసుకురా.
ఆ టెలిఫోన్ బూత్ లో చచ్చిపోయారు. ఇంకొక నిమిషం ఉంటే ప్రాణం కూడా పోయేది. ప్రాణం వచ్చినట్టు. నమస్కారం జగదేక వీరా. నమస్కారం గురు, నమస్కారం. నన్ను మీకు తెలుసా? ఆంధ్ర పులివి, నీకు తెలియకపోవడం ఏమిటి? ఆంధ్రదేశంలో పసిపిల్లల దగ్గర నుంచి ముసలమ్మల దాకా నీ పేరు చెబితేనే హడలైపోతే. అవునవును, నన్ను గురించి మీరు విన్నారన్నమాట. కనకం చెప్పుంటుంది. ఒకరు చెప్పే కర్మం ఏమిటి గురు? కళ్ళారా చూస్తే. నన్ను ఎక్కడ చూశారు? అదేమిటి గురు, ఇంకా నడువు నొప్పి కూడా తగ్గలేదు. ఎక్కడైనా పడ్డారా? అదేమిటి గురు, అంతా తెలియనట్టు మాట్లాడుతున్నారు. మొన్న వెల్కమ్ హోటల్ చౌకలో మీరు తన్నిన తన్నులు. అబ్బా, ఎవరిని? నన్నే. రామరామా, ఎవరు చెప్పారు? గొప్ప తీసి కనకంగా చెప్పిందా? క్షమించండి గురు, క్షమించండి. కత్తి చూస్తే నాకు అసలు కళ్ళు తిరిగిపోతాయి. కొంచెం మాత్రం, కొంచెం మాత్రం, కొంచెం మాత్రం. నేనెవరో తెలుసా? తెలుసు. వీరాది వీర, సూరాది సూర, జగదేక వీర, పాహిమా పాహిమా. లేకపోతే ఒక ఆడపిల్ల పొట్టకూటి కోసం హోటల్ పెట్టుకుని కాలక్షేపం చేస్తుంటే కాలు కోతలకు వస్తావు. కొయ్యను కొయ్యను, బుద్ధి వచ్చింది. ఈ హోటల్లో అడుగు పెట్టను. ఇక్కడ నుంచి టీ తాగడం కూడా మానేస్తాను. భయపడకు, బుద్ధి కలిగి మసులుకో. చూడు, టీకి ఇక్కడికే వస్తూ ఉండు. మీరు చెప్తే అలాగే వస్తానండి. రా, కనకతో కూడా చెప్తాను. పాపం ఆడపిల్ల పగులు పూట ఒంటరిగా ఉంటుంది, కొంచెం తోడుగా ఉండు. థ్యాంక్స్ అండి. మనిషి కాదు. అదేమిట్రా అలా కసురుకుంటావు? పెద్దవాడు కదూ, నువ్వు ఇంటికి వచ్చావని సంతోషంతో పొంగిపోతున్నాడు. చాలే మహా చెప్పచ్చు. బట్టలు నలిపోవాడికి అంత మోటార్ సర్సనది. ఓ ఎట్లా పెట్టు. అలాగేనే. లోపల గారు వచ్చారే. వచ్చాండి వచ్చాండి. కూర్చో కూర్చో. భలే ఒరే లోపల గారు, కూర్చో. అయ్యా చదువు బాగా చదువుతుందా? అదేంట్రా మగళ పొదిలా ఉంది? పొదిగానండి, కెమెరా అండి. మీ ముఖం ఇందులో దిగుతుందండి. అంటే ఫోటోలు తీస్తారు నాన్న. ఫోటో? ఒరే నాకు చాలా కాలం నుంచి ఆశగా ఉంది, కానీ మీ అమ్మని నన్ను కూర్చోబెట్టి ఒక ఫోటో తీరా. ఓ మరి నువ్వు మంచి బట్టలు వేసుకో. కోటు వెళ్ళిపోతాను. కోటు చాలు. చూడు తమ్ముడు, నా ఫోటో తీరా. మీ మొహానికి అదొకటే తక్కువైంది. వెళ్ళేతలకి నానా, నువ్వు నిలబడాలి. అమ్మను కూర్చోబెట్టు. అదేంట్రా ఆడవాళ్ళని కూర్చోమంటావు? ఈ రోజుల్లో ఫ్యాషన్ లేడీస్ ఫస్ట్. కూర్చో. నేను కూర్చోను. కూర్చోండి. మీరు కూర్చోండి. పర్వాలేదమ్మా. కృష్ణ, నువ్వురా. చూడన్నా అమ్మా. రెడీ రెడీ, అలాగే ఉంచండి. అదిగో కదలకుండా నిలబడాలి. 1 minute 1 minute. చూడాలి, నవ్వాలి. కొంచెం నవ్వండి. ఇక్కడ నవ్వండి. 1 2. ఓకే. చూడండి చూడండి చూడండి. అప్పుడేనా? దీన్ని ఇంకా డెవలప్ చేయాలి, ప్రింట్ చేయాలి, చాలా టైం పడుతుంది. ఈసారి మనోరు వచ్చినప్పుడు తప్పకుండా చూపిస్తాను. చుట్టండి. లోపల గారు, వాట్స్ దిస్ కంపు దట్టి. ఒక్క నిమిషం కూడా ఇక్కడ ఉండేదని వీల్లేదు ఇంకా. అవునా? అందుకే ఇంటికి రావడం అంటే నాకు అసహ్యం. ఈ మురుగు వాసనలో, ఈ పూరి కొంపలో ఎట్లా ఉండేది నాలా? మన జమీందార్ గారి బంగళా పక్కన గవర్నమెంట్ ఊరు బంగళా ఉందిగా, అక్కడ పంపిస్తే తమ్ముడిని. భలే భలే. అవును రచినడా, నువ్వు అక్కడే ఉండు గాని. మోహన్, ఇవి అయితే ఫస్ట్ ఏమండి, మీరు వేళకు టిఫిన్, కాఫీ, భోజనం, రసం అన్ని పంపించాలి. అవన్నీ నేను చూస్తాను కదా. ఏం వంటుకున్నాడు వస్తాడే. మోహన్, మనం అలా పొలాలు ఎక్స్ట్రా వెళ్ళొస్తాం. ఏమండి, ఒక డజన్ సోడాలు మాత్రం మర్చిపోకండి. విలేజ్ బ్యూటీస్ రా,
నేను ఫోటో తీసి ఏ పత్రికైనా పంపించామనుకో ఫస్ట్ ప్రైజ్ మందరా కెమెరా రా. ఒరే వాళ్ళు అసలే పల్లెటూరు పిల్లలు రా. ఏమన్నా అన్నావో వీపు చిట్లు పోతుంది. నీ ముఖం ఆడవాళ్ళని ట్యాకిల్ చేయడం నీకేం తెలుసురా? నీ కర్మ. బ్యూటీ లండన్ ద్వారా స్టడీ బ్రహ్మాండం. ఆ కళ్ళు ఆ పళ్ళు పర్వాలేదు. మహా వచ్చాడయ్యా ఆడపిల్ల నిలబెట్టి అందం చూడటానికి. చూడడానికి కదండి, ఫోటో తీస్తామండి. ఇందులో మీరు దిగుతారండి. నాగమడు రమణి రండి చీమదోరా ఫోటో తీస్తాట. కొంచెం ఆహా అజంతా ఎల్లోరా కుడ్యమాలు. ఆహా ఏమండా మీరు కూడా మాతో కలిసి ఫోటో తీసుకుంటారా? ఫోటో ఏమిట్రా అరుపులో? వాళ్ళతో కూడా నేను కూడా ఫోటో తీసుకోవాలట్రా. నీతోనా? అవునరా. రే మంచి ఫోటో తీరా. ఫోకస్ జాగ్రత్త. అసలే నువ్వు అవుట్ ఫోకస్ మనిషి. రే దగ్గరగా ఉండవా? రెడీ జో. రెడీ 1 2 3. అయ్యో అరే అయ్యో అరే ఏమిటమ్మాయితో నిల్వ చేశావు నువ్వు? అమ్మాయినా నీ మొహమా? నేను మొదటి చెప్పలా పల్లెటూరు పిల్లలతో మోటార్ సరసం వద్దురా అని. అవును ఇక్కడ ఉంటే ఈపు జిట్టేటట్టుంది. పదా పదా. రామదాసు హలో అల్లుడు గారా రండి ఎప్పుడు వచ్చారు? ఏమిటి? రండి ఎప్పుడు వచ్చారు? నిన్నే వచ్చామండి. తమరు ఎప్పుడు వచ్చారండి? అదే ఇంతకు ముందే. అన్నట్టు ఈ ఊర్లో మీకేం పని? పని వారికి ఈ ఊళ్ళో పొలాలు ఉన్నాయండి. అవునండి, వాటిని చూసిపోదామని వచ్చాం. అలాగా? ఎప్పుడు చెప్పలేదే. నాకు ఈ ఊళ్ళో భూములున్నాయి. అమ్మాయి నిమ్మి. నిమ్మి కూడా వచ్చిందా? హలో నిమ్మి. హలో మోహన్. కాఫీ పట్ట. మోహన్ నేను ఇక్కడికి వచ్చినట్టు మీకు తెలుసా? తెలీదండి. తెలిస్తే మేమెందుకు వస్తాం ఇక్కడికి? మోహన్ మీరు ఎక్కడుంటున్నారు? ఇక్కడే పక్కన గవర్నమెంట్ బ్యాంక్ లో. రండి. ఇదిగో బావా, నేను ఖచ్చితంగా చెప్తున్నాను, ఈ నెలలో అమ్మాయి పెళ్లి జరిగి తీరాల్సిందే. అబ్బాయి కూడా ఊళ్ళో ఉన్నట్టుగా ముడి పెట్టించేద్దాం. నాగన్నా ఆ చదువు పూర్తిగానే అంటుంటే నా మాట వినిపించుకో కదా. అది కాదు, నువ్వు చెప్పినా విన్ను, దేవుడు చెప్పినా విన్ను. నా బాధ నీకేం తెలుస్తుందా? ఈడొచ్చిన పెట్టి ఇంట్లో ఉంటే కన్నోడి బాధ ఏమిటి నీకేం తెలుసు? అరే నాగన్నా ఆ మోహన్ బయటికి వెళ్ళాడు కానీ అది రాని ఆడితో మాట్లాడి త్వరగా జరిగే ఏర్పాటు నేను చేస్తానుగా. నువ్వు పో పని చూసుకోపో. ఏమండి మీరు మాట్లాడిందంతా విన్నాను. లక్ష్మి పెళ్లి సంగతి మోహన్తో మాట్లాడటం ఏమిటండి? అదేనే లక్ష్మి పెళ్లి విషయం. దాన్ని చేసుకోబోయేది మన మోహనేగా. నాతో మాట మాత్రం ఎన్నడూ చెప్పలేదేమండి? ఏమిటే నీతో చెప్పేది? గోంగూర చెప్తే మాత్రం ఊరంతా వెళ్ళి తాటింపేసి వస్తావు. ఎవడో ఓరలేని వాడు సంబంధం కాస్త చెడగొట్టి పిల్లని ఆస్తిని తన్నుపోతాడు. ఆ సంగతి లక్ష్మికైనా చెప్పారా? అది నాగం చెప్పుకుంటాడులే, మనకెందుకు. లక్ష్మి పెళ్లికి ఒప్పుకోదండి. ఎందుకు ఒప్పుకోదు? దాని మనసంతా కృష్ణుడి మీదే ఉంది. ఏమిటి? కృష్ణుడి మీద ఉందా? కృష్ణుడు కూడా లక్ష్మి అంటే ఎంతో ప్రాణం. కోరి దుర్మార్గుడు ఇంతకు తెగించాడా వీడు? ఏమండి లక్ష్మిని కృష్ణుడికే ఇచ్చి చేద్దామండి. నీకేమైనా బుద్ధి ఉందా? అసలు ఉందా అని? అంత ఆస్తి గల పిల్లని కన్న కొడుకు చేసుకోకుండా ఎవడో పరాయివాడు కట్టి పెడతావా? కృష్ణుడు పరాయి బిడ్డ అయినా కన్న బిడ్డలాగా పెంచుకున్నాం. ఎట్లా పెంచితే? పరాయి బిడ్డే. ఏమిటి అన్నాడు అనేది? నేను పరాయి బిడ్డ, నీ కన్న బిడ్డను కాదు. నీ అబ్బా అమ్మ ఏడో తెచ్చారు. దిక్కులేని వాడని దయ తెలిసి దగ్గర తీసి పెంచి పెద్దవాడిని చేసి చివరికి మాకే ద్రోహం చేస్తావా? ద్రోహమా? నేనేం చేశాను నాన్న? ఇంకేం చేయాలరా? నా కొడుకు మాట్లాడిన పిల్లని మాయ చేసి వల్ల వేసుకున్నావు చాలదో. ఏ పిల్లని? అదే లక్ష్మిని. ఏరా మాట్లాడవే? నిన్నే అడిగేది మాట్లాడే. వీడు అసలు నా బాగుంటాడు. చిన్నప్పటి నుంచి పాలు పోసి పిలిచాడు. అసలు వీడు ఒకసారి నైట్లో ఉండలేదు. నాకు తెలియదు నాన్న. లక్ష్మిని తమ్ముడికి చేస్తారన్న సంగతి నాకు తెలియదు నాన్న. తెలిస్తే ఆమె వంక కన్నెత్తి కూడా చూసేవాడిని కాదు నాన్న.
క్షమించు నాన్న, క్షమించు. అమ్మా అమ్మా, నువ్వైనా చెప్పమ్మా, నన్ను వేరు చేయకండమ్మా. మీ నుంచి దూరమై నేను బ్రతకలేనమ్మా. మీరు తప్ప నాకు ఈ ప్రపంచంలో ఇంకెవ్వరూ లేరమ్మా. ఈ దొంగ ఏడుపులకేంలే. నాన్న నాన్న, లక్ష్మిని తమ్ముడికి ఇచ్చి పెళ్లి చేస్తానన్నా. చేద్దాం. నీ మాయలో పడ్డాక మళ్ళీ వాడిని చేసుకోవడం ఒప్పుకోవద్దు. నేను ఒప్పిస్తాను నాన్న. ఒప్పించు, వెళ్ళు, ఒప్పించరా. నా పెళ్లికి ఒప్పిస్తేనే కానీ మళ్ళీ ఇంట్లో అడుగు పెట్టదు నువ్వు. అలాగే నాన్న, అలాగే నాన్న. బావా బావా బావా, పలకమేం బావా, నా మీద అలిగావా? నీకే కాదు, నాకు తెలుసు అలగడానికి. బావా బావా, ఎందుకు బావా ఏడుస్తున్నా? నన్ను మర్చిపో లక్ష్మి, బావా మర్చిపో. బావా బావా బావా, ఏమిటి బావా నువ్వనేది? ఉన్నమాట లక్ష్మి, నన్ను మర్చిపో. మన పెళ్లి జరగదు. ఎందుకని? మన పెద్దవాళ్ళకి ఇష్టం లేదు. వాళ్ళ ఇష్టాలు ఎవరు కావాలి? బావా, మన ఇద్దరి మనసులు ఏనాడూ కలిసినాయి. దాన్ని కాదనడానికి ఎవరికి ఎలాంటి హక్కు లేదు. ఆవేశపడి లాభం లేదు లక్ష్మి. పరిస్థితులు గుర్తించాలి. నిన్ను మా తమ్ముడికిచ్చి చెయ్యాలని వాళ్ళు నిర్ణయించారు. వాళ్ళెవరు నిర్ణయించడానికి? వాళ్ళ ఇష్టం వచ్చినట్టు ఆడుకోవడానికి నేను ప్రాణం లేని మట్టి బొమ్మను కాదు. లక్ష్మి, అలా అనుకు లక్ష్మి. అసలు సంగతి నీకు తెలియకుండా మాట్లాడుతున్నావు. నువ్వు మటుకు తెలిసి మాట్లాడుతున్నావా బావా? ఆడది జీవితంలో ఒక్కరికే తన మనసు అనిపిస్తుంది. పెళ్ళైనా కాకపోయినా అతడే ఆమెకు భర్త. అతడు లభించినప్పుడు ఆమె జీవితం నరకం, చావు కన్నా హీనమా. లక్ష్మి, నేను మాత్రం లోపల ఎంత కుమిలిపోతున్నానో నువ్వు తెలుసుకోలేకపోతున్నావు. మనకు సుఖపడే రాత లేదు. మన పెళ్లి తిరిగితే నన్ను ఒక్క క్షణం కూడా ఇంట్లో ఉండనివ్వరు. ఏ ఉండనివ్వకపోతే? వాళ్ళ ఆస్తి లేకపోతే మనం బ్రతకలేవా? అయ్యో, ఆస్తి కోసం కాదు లక్ష్మి నా బాధపడతాను. మా అమ్మ నాన్న నాకు దేవతలతో సమానం. వాళ్ళకి దూరం కాలేను. వాళ్ళని చూడకుండా ఒక్క క్షణం కూడా ఉండలేను. వాళ్ళని పల్లెత్తు మాట ఎవరైనా అంటే నేను తగ్గించలేను లక్ష్మి, నేను తగ్గించలేను. నీ కష్ట సుఖాలు లెక్క చేయని ఆ రాక్షసుల మీద నీకెందుకంత మమకారం? ఎవరన్నా అంటాను లక్ష్మి, కాదు, 1000 సార్లు అంటాను. వాళ్ళు మనుషులు కాదు, మనుషుల్ని పీకుతునే రాక్షసులు. ఈ పెళ్లికి నువ్వు ఒప్పుకోక తప్పదు. నేను చస్తే ఒప్పుకోను. నా ప్రాణం ఉండగా ఈ పెళ్లికి నేను ఒప్పుకోను. వాళ్ళు బలవంతంగా పట్టుబడి చేయదలుచుకుంటే చెయ్యమని నా శవానికి. నాన్న, నేను నిజంగా నాన్న. ఏమమ్మా, ఏం జరిగింది? నన్ను మోహన్కి ఇచ్చి పెళ్లి చేస్తారా నాన్న? అవునమ్మా, ఇందులో కొత్త ఉంది. అందుకేగా ముందుగానే డబ్బిచ్చి చదువు చెప్పించేది. నాన్న, నాకు తల్లినా తండ్రైనా నీవే కదా నాన్న. నన్ను ఒక్క మాట అడిగి నా మనసు తెలుసుకోకూడదా నాన్న? అడగడానికి ఇందులో ఏముందమ్మా? కన్న తండ్రిని నీ మంచి చెడ్డలు నాకు తెలియదు. తెలిస్తే ఇలాగెందుకు చేస్తావు నాన్న? చదువుకున్న అల్లుడు వస్తాడని సంబరపడ్డావు గాని కన్న బిడ్డ మనసు తెలుసుకోలేకపోయావు. పరువుగా బ్రతికిన ఆడబడుతు సిగ్గు విడిచి ఎలా చెబుతుంది నాన్న? లక్ష్మి, లక్ష్మి, అదేమిటి తల్లి, నువ్వు ఒక్కగానొక్క బిడ్డ. నిన్నొక ఇంటి దాన్ని చేసి నువ్వు సుఖంగా ఉంటే చూడాలనేగా నా ఆశ. సుఖం మనిషిని మట్టి బొమ్మ కన్నా హీనంగా చూస్తూ సుఖపడమని దీవిస్తున్నారా నాన్న? నీళ్లు పోసి పెంచవలసిన చెట్టు ముఖాన నిప్పులు పోస్తే ఎలా బ్రతుకుతుంది? ఏమిటమ్మా నువ్వు అనేది? నీకు నేనేం అన్యాయం చేశాను? మోహన్ చక్కని వాడు, చదువుకున్నవాడు. నాన్న, ఆడదాని మనసు మూగవాడి కదా. ఇంతకన్నా నేను విప్పి ఎలా చెప్పేది?
నేను నిజంగా సుఖపడాలని మీకుంటే నన్ను కృష్ణ బావకిచ్చి పెళ్లి చేయండి నాన్న. నేను అనుకున్నంత అయింది. ఆ గుడ్లు కాచే ముద్ద నాలుడు. లక్ష్మి 600 అయినా సరే నా బొందులో ఊపిరిండగా నీకు వాడికి ఈ పెళ్లి జరగడానికి వీలు లేదు. అయితే నీ కూతురు ప్రాణాలతో నీకు దక్కదు. నువ్వు నిశ్చయించిన పెళ్లి నా శవానికి చెయ్యాల్సింది. ఏంటయ్యా, ఏం జరిగింది? చూచావటయ్యా నీ పెద్ద కొడుకు ఏం చేశాడు? వాడు అది కలిసి తిరుగుతుంటే నేను అప్పుడే అనుకున్నాను. దాని మనసు పూర్తిగా మార్చేశాడు. నా ఆస్తి కాజేద్దామని ఈ ఎత్తు వేశాడు. మావయ్య, నా నాస్తిలో మాకు చిల్లి కవ్వ కూడా అక్కర్లేదు. నేను పెద్ద బావ కష్టం చేసుకుని కలువు గింజు తాగుతాం మావయ్య. మమ్మల్ని వేరు చేయొద్దు మావయ్య. సిగ్గు విడిచి మీ ముందు బ్రతిమాలుకుంటున్నాం. ఆపుని ఆగడం ఉండవయ్యా. ఇంకో ఆడబిడ్డ కంట తడిపెట్టిందంటే ఇంటికి చేయగా తెలుసా? నువ్వు ఊరుకో. అమ్మా లక్ష్మి, ఇంతకీ నువ్వు అనేదేమిటి? మాకిష్టుణ్ణి చేసుకుంటానంటావు, అంతేనా? అంతేనా అని ఇంతే కదా. సరే అలాగే చేసుకుంటానులే. పా ఇంట్లో పోయి పని చూసుకో. చేసుకున్నానులేమ్మా. పా ఇంతేనా? ఈ మాత్రానికేనా? ఏమిటయ్యా నీ పంచాయతీ? నా దగ్గర అంత డబ్బు తీసుకుని ఆ చదువురాని ముద్దు నాకు అల్లుడు చేస్తావా? ఇచ్చాలయ్యా మా బోర్డు డబ్బు. కాలస్తే మొహాన్ని పాలిస్తాను, తీసుకోపో. ఏమన్నా? నీకెందుకు? అమ్మాయిని జాగ్రత్త చూసుకో. టచ్మైన నేను చూసుకుంటానుగా. మన ఇచ్చేట బోర్డు డబ్బు ఎలాగైతే. కృష్ణ, 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 కృష్ణ. బాబు, ఏమిట్రా ఇది? అన్నానికి కూడా రాకుండా పడుకున్నావు బాబు. కృష్ణ, లేనాయనా. అదేమిట్రా ఏడుస్తున్నావా? నా బ్రతుకంతా ఏడుపుగాక మరేముందమ్మా? కన్నబిడ్డలాగా ఇంతకాలం పెంచి ఇప్పుడు బయటికి పోమంటే నేను ఎక్కడికి పోతానమ్మా? ఇంతకంటే చిన్నప్పుడే గొంతుకు పిసికి ఏ కాలంలో పారిస్తే బాగుండేది కదమ్మా. అలా అనుకున్నాయనా, నేను ఎప్పుడైనా పరాయి బిడ్డలాగా చూశానా? చూడలేదు కాబట్టి ఇంత బాధమ్మా. అమ్మా అమ్మా, నీ చేతి అన్నమే కదమ్మా నేను అడిగేది. ఇన్ని పశువుల్ని పెంచుతున్నావే, నేను ఒక్కడిని నీకు బరువైపోయానా అమ్మా? ఊరుకో నాయన, నువ్వు వెళితే నేను మాత్రం బతకగలనా? మీ నాన్నేదో కోపంలో అన్నారులే. రా నాయన, ఇంటికి వెళదాం. రా బాబు, రా నాయన. తిను బాబు. ఏమిటండి మీ కోపం ఇంకా చల్లారలేదా? ఎవరితో మాట్లాడుతుంది? వీడు నా కొంపకి నిప్పు పెట్టాడే. ఎరా నేను చెప్పింది ఏంటి? నువ్వు చేసిన లక్ష్మితో ఏం చెప్పావు? నువ్వు ఏం చెప్పావురా? తమ్ముని చేసుకోమని చెప్పాను నాన్న. అయ్యో ఆగండి. ఏమండి? అబద్ధాలు చెప్తావు నువ్వు? అసలు ఇంట్లో ఉండడానికి లేదు, అసలు ఈ ఊళ్ళోనే ఉండడానికి లేదు. వాడు ఉన్నంత కాలం ఆ పిల్ల పెళ్లి ఒప్పుకొని ఒప్పుకోదు. పో నువ్వు బయటికి పో. వాడు వెళ్ళడానికి వీల్లేదు. ఏమిటి వీల్లేదా? నువ్వు వాడితో కలిసావన్నమాట. అసలు నువ్వే వాడిని పాటు నా కోసం అమ్మని కొట్టుకెళ్ళి నాన్న, నేను వెళ్ళిపోతున్నాను. ఎక్కడికి వెళ్తావురా? అమ్మా, దిక్కులేని వాళ్లకు దేవుడే దిక్కమ్మా. నన్ను పెంచి పెద్ద చేసిన ధర్మదేవత నా కోసం హింసలు పట్టం నేను చూడలేనమ్మా. కృష్ణ, కృష్ణ, పోతున్నావా బాబు? పోయినా ఏం చేసినా నిన్నే మనసులో తలుచుకుంటా. నీకే దండం పెట్టుకున్నాను. నేను వెళ్ళిపోతున్నాను నాన్న. అమ్మని ఏమనుకున్నా? నాన్న, ఒక్క కోరిక నాన్న, మళ్ళీ ఈ జన్మకు దొరుకుతుందో దొరకదు. అమ్మ చేతి అన్నం కడసారిగా ఒక్క ముద్ద పెట్టించు నాన్న. అమ్మా, అమ్మా, కడసారి నీ చేతి ముద్ద నా జీవితానికి అమృతం కావాలని ఆశీర్వదించమ్మా.